అరే మామ, చెప్పరా మామ. ఇప్పుడే 3 BHK సినిమా చూసొచ్చా. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది మామ. ట్రైలర్ చూసినప్పుడే మనకి సినిమా ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అయితే ఉంది. ఆ ప్యాటర్న్ లోనే వెళ్ళిందా, లేకపోతే ఏమైనా కొన్ని డీవియేషన్స్ ఓన్లీ ట్రైలర్ వరకు కట్టి మిగతా ఏమైనా ట్రాక్లు మార్చారు లోపల? లేదు మామ, నువ్వు ఏదైతే ప్యాటర్న్ చూసావో ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే ప్యాటర్న్ లో ఉంటది. కథ ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కున్నారా లేదా అన్నదే. ఏంది మామ, ఏం అట్రాక్ట్ చేసింది నిన్ను అంతలాగా? దేనికి కనెక్ట్ అయ్యో నువ్వు అసలు? మామ, మెయిన్ గా నాకు కనెక్ట్ అయింది మాత్రం రైటింగ్. ఎందుకంటే ఇప్పుడు మనకు కథ ఏంటో తెలుసు, లాస్ట్ లో జరిగేది ఏంటో కూడా తెలుసు. బట్ ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంగేజ్ చేయడం చాలా కష్టం. అది రైటింగ్ లో ఉంటది. చాలా వరకు రైటింగ్ లో పని జరిగిపోతే తర్వాత స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ మాట్లాడితే, సో ఇక్కడ రైటింగ్ మెయిన్ పార్ట్. రైటింగ్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నాడని చెప్పాలి. చాలా సీన్స్ రిలేటబుల్ గా ఉండేలా చూసుకున్నాడు. అండ్ ఆ ఫ్లో అలా వర్కౌట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్న లైన్ అయినా సరే చాలా బాగా రాసుకున్నాడు మామ. మామ, సినిమాలో చూస్తే ఆర్టిస్టులు కూడా మంచి వాళ్ళే. శరత్ కుమార్ గారు కానీ, సిద్ధార్థ్ గానీ, దేవయాని గారు కానీ అందరూ కూడా మంచి కాస్టింగ్ గా ఉంది. వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేశారు? ఈ సినిమాలో పర్టికులర్ గా పేరు పేరున చెప్పుకోవడానికి ఏముండదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, మన ఫ్యామిలీని మనం చూసుకుంటున్నట్టు ఉంటది మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో. తండ్రిగా గాని, తల్లిగా గాని, కొడుకుగా గాని, సిస్టర్ గా గాని, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది రిలేట్ అవుతారు వాళ్ళ పర్ఫార్మెన్స్ లకి. ప్రాణం పోస్తారని చెప్పాలి రాసుకున్న కథకి. మామ, సినిమా ఏమైనా మరీ మెలోడ్రామాటిక్ గా ఉందా? అవును మామ, చాలా మెలో డ్రామాటిక్ గా ఉంటది. అది కూడా ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కి ఉన్న టైం లైన్ చూపిస్తారు. అంటే అది కథలో ఇంటర్సెక్ట్ అయిపోయి ఉంటది, సపరేట్ గా చూపించడం. సో అది కొంతమందికి లాగ్ అనిపించవచ్చు, కానీ కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం అది లాగ్ అనిపించదు. ఎందుకంటే కథలో ఇంటర్సెక్ట్ అయి ఉంటది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, సో అది నో ప్రాబ్లం. కానీ ఏంటంటే టైం ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది, చాలా లెందీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎమోషన్స్ ని తీసుకోవడానికి డైరెక్టర్ చాయిస్. అది మనం ఏం చెప్పలేం. కానీ ఏంటంటే అది కూడా ఎంగేజ్ చేస్తుంది మామ, ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి. మామ, మరి ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ప్లస్ అయితే అవ్వాలి. ఈ సినిమా పరంగా మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, టెక్నికల్ వాల్యూస్ ఎలాగున్నాయి? చెప్పాలంటే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంటది. ఆ లొకేషన్స్ కి తగ్గట్టు ఆ కలర్ గ్రేడింగ్ గానీ, ఆ టోన్ గానీ బాగా సెట్ చేసుకున్నారని చెప్పాలి. చాలా ఫ్రేమ్స్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఏదో కొత్తగా ట్రై చేయాలని చెప్పి కాదు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు. చాలా బాగుంటది. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి మాట్లాడుకుంటే మ్యూజిక్ బాగుంటది. అంటే చాలా చోట్ల సైలెంట్ గా వదిలేస్తాడు, ఎందుకంటే అక్కడ మనం ఫీల్ అవ్వాలి కాబట్టి. అది కూడా డైరెక్టర్ చాయిస్ అనుకోవచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ కూడా అనుకోవచ్చు. కానీ మ్యూజిక్ కూడా సినిమాతో అలా నడుస్తూ ఉంటది, బాగుంటది. మా ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏంటి, మన ఆడియన్స్ కి సజెషన్స్ ఉందా లేదా? ఓవరాల్ వెరిడిక్ట్ ఏంటంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కొనుక్కోవాలి అని ఉన్నారో వాళ్ళు కొంతమంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్లా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి తగ్గ సీన్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, లైఫ్ సైకిల్ మొత్తం చూపించాడు ప్రతి పాత్ర కాబట్టి ఏదో ఒక పాత్రకి ఏదో ఒక మూలన ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. ఇది నేనైతే ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే పర్సనల్ గా నచ్చింది. దగ్గరలో ఉన్న థియేటర్ లో అవైలబుల్ గా ఉంటే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు.